అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్. ఈరోజు వీడియోలో ఉగాది రోజున చేయాల్సిన పూజలు, దానాలు ఇలా చేస్తే సంవత్సరం మొత్తం కలిసి వస్తుంది. ఉగాది సందర్భంగా ఉగాది రోజున ఎలాంటి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం అదృష్టం మరియు ఐశ్వర్యం వస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ ఉగాదికి పరాభవ నామ ఉగాది అనే పేరుతో వచ్చింది. అంటే ఇంతకుముందు సంవత్సరం ఏర్పడిన పరాభవాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ తొలగింప చేసుకొని అనుకూల ఫలితాలను పొందడానికి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి అని చెప్పడమే ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది యొక్క అర్థము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ ఉగాది రోజున మొదటిగా పాటించాల్సిన విధి విధానాలు. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలకి మరియు శరీరానికి నువ్వుల నూనె రాసుకొని తైల అభ్యంగన స్నానం చేయాలి. ఇల్లు శుభ్రం చేసుకొని మామిడి తోరణాలు కట్టుకోవాలి. అలాగే ఈ రోజున గడపలకి పసుపు రాసి బియ్యం పిండి ముగ్గు వేయాలి. అలాగే ఇంటి గుమ్మం ముందు కూడా బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. ఈ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని బ్రహ్మపురాణం మరియు స్కంద పురాణాలలో స్పష్టంగా చెప్పబడినది. కాబట్టి ఈ రోజున సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని పూజించాలి అని అంటారు. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ ఉగాది రోజున గోవులను మరియు ఎద్దులను పూజించాలి. మనం వండే ఆహార పదార్థాలు పశువులకి తినిపించి నమస్కారం చేసుకోవాలి. అలాగే ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయటం వలన మనసులో ఉన్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అని అంటారు. అలాగే ఉగాది రోజున మామిడి పండ్లను దానం ఇవ్వటం వలన సంవత్సరం మొత్తం కూడా మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఈ ఉగాది రోజున చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఇలా చేయటం వలన చాలా మంచి ఫలితం ఉంటుంది. అయితే చలివేంద్రాలను ఏర్పాటు చేయలేని వారు నీటి కుండను దానం ఇవ్వాలి. ఇలా ఈ రోజున చలివేంద్రాలను ఏర్పాటు చేయటం వలన పితృదేవతల అనుగ్రహంతో సంవత్సరం మొత్తం కూడా మనసులోని కోరికలు నెరవేరుతాయి అని శాస్త్రం చెబుతుంది. అలాగే ఈ రోజు నుంచి పక్షులకు కూడా బయటన నీళ్లను పెట్టడం చేయాలి. ఈ రోజున తప్పకుండా దేవాలయానికి వెళ్ళి పంచాంగ శ్రవణం చేయాలి లేదా వినాలి. ఈ రోజున పంచాంగ శ్రవణం చేసిన లేదా వినిన బంగారం మరియు భూమిని దానం చేసిన ఫలితాన్ని పొందవచ్చును. అలాగే గోదానము మరియు కన్యాదానము చేసినంత పుణ్యం కలుగుతుంది. ఈ రోజున వేప పువ్వుతో చేసిన ఉగాది పచ్చడిని స్వీకరించాలి. 6 రుచులతో కలిపి చేసిన ఉగాది పచ్చడి స్వీకరించడం ద్వారా సంవత్సరం మొత్తం సకల శుభాలు చేకూరుతాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా మంచి ఫలితాలను పొందవచ్చును. ఉగాదికి తప్పకుండా మీ ఇంటిని అలాగే పూజా మందిరాన్ని ముందుగానే శుభ్రం చేసుకోవాలి. దేవతల విగ్రహాలు మరియు దేవతల పటాలని శుభ్రపరచుకొని గంధం మరియు కుంకుమ బొట్టులను పెట్టుకోవాలి. ఇంటిని శుభ్రపరచుకునే నీటిలో కొంచెం పసుపు, రాళ్ళ ఉప్పు మరియు కర్పూరం వేసి శుభ్రపరచుకుంటే ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఈ రోజున సాంబ్రాణి ధూపాన్ని వేయాలి. ఈ రోజున మాంసాహారాన్ని తినరాదు. ఈ రోజున ఏ పని ప్రారంభించినా విజయాలు సాధిస్తారు.
ఉగాది రోజున కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా ఎటువంటి ముహూర్తం చూడరు. ఈరోజు మొత్తం శుభముహూర్తంగానే భావిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.